మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ఈ రాసుల్లో ప్రత్యేకంగా ఈ గ్రహాలుండి ఆ దశలు గృహ వాహన వ్యాపార భాగ్యాన్ని ఇస్తాయి. మరి ఇప్పుడు చూద్దాం. కాలపురుషుని చక్రం తీసుకుందాం. కాలపురుషుని చక్రంలో 4వ రాశి కర్కాటక రాశి, సప్తమ రాశి తులారాశి, భాగ్యరాశి గురుకి. ఈ ముగ్గురికి కూడా కాలపురుషుని చక్రంలో స్వరాశులయ్యి అవి కారక, ఇప్పుడు శుక్రుడు సప్తమానికి కారకుడయ్యి ఆ సప్తమ స్థానమే కాలపురుషు చక్రంలో సప్తమయ్యి శుక్ర రాశి అయ్యింది. ఇట్లా అన్నమాట. ఇప్పుడు లగ్నానికి కారకుడు రవి, ద్వితీయ పంచమ భాగ్య లాభాలకు గురుడు. ఇందులో ఈ గురునికి స్వరాశి అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ చతుర్థం కారకుడు చంద్రుడే. ఏ జాతక చక్రానికైనా ఇప్పుడు చతుర్థాధిపతి దశ వచ్చినప్పుడు కారకుడు ఎలా ఉన్నాడు అని కూడా చూస్తాం. ఇంకా ఇప్పుడు వీడియోలోకి వెళితే కాలపురుషుని చక్రంలో కర్కాటక రాశి కారకుడు చంద్రుడే, ఆయన రాశి అయ్యింది. తులారాశి శుక్రుడు, ఆయన రాశి అయ్యింది. ఆ రాశికి ఆయన కారకత్వం వహించారు. ధనుసు రాశికి భాగ్యస్థానం వచ్చింది, ఆయన రాశికి ఆయన కారకుడయ్యారు. ఇప్పుడు వీడియోలోకి వెళితే కర్కాటక రాశిలో మీ జాతకంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా చూడండి. ఇప్పుడు ప్రజెంట్ గోచార రీత్యా అయితే ఏ గ్రహాలు లేవు. జూన్ 2 తర్వాత మళ్ళీ గురుడు కర్కాటకంలో పునర్వసులోకి వస్తారు. కర్కాటకంలో పునర్వసులో గురుగ్రహం ఉండాలి మీ జన్మజాతక చక్రంలో. ఓకే. కర్కాటకంలో పుష్యమి నక్షత్రం ఉంది, అందులో శని భగవానుడు ఉండాలి. ఇప్పుడు శని భగవానుడు అంటే ఆల్రెడీ కర్కాటకంలో పుష్యమిలో శని భగవానుడు సంచరిస్తుండగా పుట్టిన వారికి ఇది వర్తిస్తుంది. ప్రజెంట్ ప్లానెటరీ ట్రాన్సిట్ పొజిషన్ లో శని భగవానుడు ఉత్తరాభాద్రలో మీనరాశిలో ఉన్నారు. అంటే కర్కాటకానికి వచ్చేటప్పటికి చాలా సంవత్సరాలు పడుతుంది. అప్పుడు మళ్ళీ యోగం ఏర్పడుతుంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం ఉంది, ఇది ఈయనది బుధు నక్షత్రం. బుధుడు ఉండాలి. అంటే గురువుడు పునర్వసులో ఉండాలి, పుష్యమిలో శని భగవానుడు ఉండాలి, ఆశ్లేషలో బుధుడు ఉండాలి. ఇట్లా ఉంటే మీ జన్మ జాతక చక్రంలో ఆ దశలు యోగాన్ని ఇస్తాయి. ఓకే. ఎలా యోగాన్ని ఇస్తాయి? 4వ స్థానం అయ్యి ఉండి మేషలగ్నానికి అయితే ఇది వర్తిస్తుంది. ఏది? ఈ 4వ స్థానంలో ఈ గ్రహాలు ఉన్నప్పుడు చాలా బలమైన జాతకం. ఇక్కడ అంటే ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు ఆ గ్రహాలు కర్కాటక రాశి 4వ స్థానం అంటే ఏమవుతుంది? మనం జన్మించిన స్థలం, అట్లాగే ప్రజలలో కూడా మంచి పేరు ప్రతిష్టలు, మాస్ ఫాలోయింగ్ ఉంటుంది వీళ్ళకి. ఇట్లా ఉంటారు ఇలా ఈ గ్రహాలుండి ఇక్కడ ఉన్నప్పుడు. ఇప్పుడు కర్కాటక రాశి అయిపోయింది కదా. కర్కాటక రాశి తర్వాత శుక్ర రాశి ఏంటి? తులారాశి. అంటే తులారాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి? చిత్త, స్వాతి, విశాఖ. చిత్తలో కుజుడు ఉండగా పుట్టిన వారు, స్వాతిలో రాహు ఉండగా, విశాఖలో గురుగ్రహం ఉండగా. రాబోయే రోజులు చాలా టైం పడుతుంది విశాఖలో గురుడు రావాలంటే. ప్రస్తుతం మిథునంలో ఉన్నారు, ఇవన్నీ దాటుకుని మళ్ళీ విశాఖలో రావాలి.
రాహు కూడా అంతే. కుజుడు మాత్రం అవుతుంది. ఎందుకంటే 48 రోజులకి అంటే కుజ, బుధ, చంద్రుడు, నెక్స్ట్ శుక్రగ్రహం, ఈ 4 గ్రహాలు తక్కువ కాలంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ 4 గ్రహాలతో ఏర్పడేది ఎక్కువ ఉంటుంది. రాహు గాని, గురుడు గాని, శని గాని, మళ్ళీ ఆ గ్రహాలు అక్కడ వచ్చే వరకు. తులారాశి అంటే సప్తమ రాశి. సప్తమ రాశి ఏమి సూచిస్తుంది? వ్యాపారం, పార్ట్నర్షిప్ వ్యాపారాలు. తులారాశి కూడా లగ్నానికి ఎదురుగా ఉన్న రాశి, అంటే మన ఎదురుగా ఉన్న ప్రజలు, ఇవన్నీ సూచిస్తుంది. అట్లాగే భార్య లేక భర్త రాశి ఇది. అంటే ఇందులో గ్రహాలు ఉండి ఆ దశలో వచ్చినప్పుడు వీటిలన్నిటిలోని ఫేము, నేము, లాభాలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా పోతే ధనస్సు రాశి, భాగ్య రాశి. ఇక్కడ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. చూడండి, ధనస్సు రాశిలో ఒక కేతు తప్ప పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ప్రతి సంవత్సరం ధనస్సు రాశిలోకి వచ్చినప్పుడు ఇది వర్తిస్తుంది. అందుకే ధనుస్సు రాశిలో గ్రహాలు శుక్రుడు గాని పూర్వాషాఢలో ధనుసు రాశి అంటే మీకు డిసెంబర్ 15 నుంచి జనవరి 17 వరకు ధనుసు రాశిలో రవి సంచారం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ టైంలో ఉత్తరాషాఢలో రవి ఉండగా జన్మించిన వారు ధనుసు రాశిలో, అది 9వ భావమే అవ్వక్కర్లేదండి, అది ఏ భావం అయినప్పటికీ యోగాన్ని ఇస్తుంది. అదే 9వ భావం అయిందనుకో మరింత బలం ఉంటుంది ఆ గ్రహానికి. ఇప్పుడు ఇలాగ సప్తమ రాశి అయ్యి అట్లా ఉన్నప్పుడు, లేకపోతే కర్కాటక రాశి ఈ గ్రహాలు ఉన్నప్పుడు ఆ లగ్నమైన వారికి గట్టిగా ఉంటుంది, అంటే బలం ఇంకా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఈ గ్రహాలు ఇక్కడ ఉండి అది 12 భావాల్లో ఎక్కడ ఉన్నా సరే ఈ గ్రహాలు ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు మాత్రం సంపూర్ణంగా బలం కలిగి 100కి 100% మంచి గ్రహాలుగా ఉంటాయి. అవి ఆధిపత్య శుభుల, ఆధిపత్య పాపుల అన్నది మీకు చూసుకోక్కర్లేదు, ఇక్కడ ఇలా ఉంటే చాలు. మీ జన్మజాతక చక్రంలో ఎవరికైనా ఈ గ్రహాలు ఇలా ఈ రాశుల్లో ఉన్నట్లయితే చూసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఆ గ్రహ దశ లేదండి అన్నప్పుడు ఆ గ్రహాల యొక్క మెచ్యూరిటీ ఏజ్ రవికైతే 22, గురునికైతే 16 సంవత్సరాల నుంచి, శని భగవానుడికి అయితే 35, బుధుడికైతే 36, ఇట్లాగా చూసుకోండి. 30 నుంచి 34 బుధుడికి, ఇట్లాగా చూసుకోండి. ఇట్లా చూసుకొని మీరు ఆ గ్రహాలు, ప్రత్యేకంగా ఈ గ్రహాలు ఈ రాసుల్లో ఉన్నప్పుడు మరి అలా కాదండి, మాకు వేరే గ్రహాలు ఉన్నాయి, వేరే గ్రహాలు ఉన్నాయి, ఈ గ్రహాలే కాదు వేరే గ్రహాలు ఉన్నాయి, అవి కూడా మంచి ఫలితాలే ఇస్తాయి. ఎందుకు? మళ్ళీ ప్రశ్న విందా లేదా ఒక్కసారి మళ్ళీ ఎందుకు అంటే, ఈ 12 రాసులకి కాలపురుషుని చక్రంలో కర్కాటక రాశి చంద్రుడికి స్వరాశి అయ్యి ఆయన చతుర్థ భావానికి కారకుడు కాబట్టి కారకా ప్లేస్ అయ్యింది. తులారాశి సప్తమ స్థానానికి కారకుడు శుక్రుడు కాబట్టి శుక్రుడు రాశి అయ్యింది.
ధనుసు రాశి భాగ్యస్థానానికి కారకత్వం వహించి సొంత రాశి అయింది గురుడికి. ఇది శుక్రుడికి, ఇది గురునికి, ఇది చంద్రుడికి. దానివల్ల అందులో గ్రహాలు ఉండడం వల్ల అత్యంత బలం కలిగి యోగాన్ని ఇస్తాయి. అది జన్మ లగ్నానికి ఇక్కడ మాకు ఆధిపత్య పాపి అయ్యాడండి ఆ గ్రహము శని భగవానుడు ఇస్తారా? 100% ఇస్తారు. ఇక్కడ ఇప్పుడు చెప్పిన కాంబినేషన్ లో మాత్రం ఉంటే 100% ఇచ్చి తీరుతారు. ఇలా ఉండాలి. మాకు ఇదే వృశ్చిక లగ్నం అండి, మరి ఇందులో చిత్తలో కుజుడున్నాడు, లగ్నాధిపతి వ్యయ స్థానం కదా, ఇస్తాడా? ఇందులో కుజుడు చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి అందులో కుజుడు ఆ రాశిలో ఉన్నాడు కాబట్టి 100% ఇచ్చి తీరుతాడు. అప్పుడేంటి, ఇలాంటి వాళ్ళు విదేశాలలో లగ్నాధిపతి కుజుడు ఉంది కాబట్టి విదేశాలలో రాణిస్తారు. ఆ విధంగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు తులారాశి అనుకున్నాం కదా, తులారాశి దేనికి? వ్యాపారం, పార్ట్నర్షిప్ బిజినెస్లు, అట్లాగే ప్రజలతో ఉండడం. విదేశాల్లో కూడా ఇది జరగవచ్చు, అట్లా అన్నమాట. మరి ఇదే వృశ్చిక రాశి గురుగ్రహం ఉన్నారండి. మాకు గురు ప్లేస్ లో ఉండి ఇక్కడ మూలలోనో పూర్వాషాఢలోనో ఉత్తరాషాఢలోనో ఉన్నారు. 100% మంచిదే. గురుడు మంచి ఫలితాలే ఇస్తారు. వృశ్చిక లగ్నం అయింది, గురుగ్రహం ఉన్నారు, వెరీ గుడ్ ఫలితాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ కేతు ఉన్నారు, కేతువే ఉన్నారు, 100% మంచి ఫలితాలు ఉన్నాయి. లేదా రాహు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి మంచి తెలివితేటలు, మంచి వాక్చాతుర్యము. అంటే రాహువు గురుడు ఉంటే మరి అది యోగం కాదేమో, కానీ మంచి వాక్చాతుర్యం, అంటే ధారాళంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఈ గ్రహాలు ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు జరుగుతుంది. భోగ భాగ్యాలు ఉంటాయి. రాహు మహర్దశ, గురు మహర్దశ కూడా అదనమాట. అట్లాగే చంద్రుడు, శని భగవానుడు పుష్యమిలో ఉన్నారు. ఇలా కర్కాటక రాశిలో శని భగవానుడు పుష్యమిలో ఉన్న వారి జాతకాలు చూడండి, 100% ప్రజల మనిషి అవుతారు. ప్రజల మనిషి అవుతారు. ఏదో ఒక దాంట్లో ఫేమస్ అన్నది ఉంటుంది. మీ జన్మ జాతక చక్రంలో ఇట్లా ఉన్నాయేమో చూడండి. కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఏంటుంటాయి? గృహ, వాహన, వస్తు సంపద ఇవన్నీ కోకొల్లలుగా ఉంటాయి. ఇదే మకర లగ్నం అయ్యి కర్కాటక రాశిలో శని పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే శని భగవానుడికి దిగ్బల ఫలితాలు వస్తాయి. 100% ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా, ప్రజల మనిషిగా ఇట్లా ఉంటారు. 100కి 100% ఈ విధంగా ఉంటాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి కోరుకుంటూ నమస్తే.